హాయ్ అండి. మనం చికెన్ పులావ్ చేసేటప్పుడు చికెన్ టెండర్‌గా, రైస్ పొడి పొడిలాడుతూ టేస్టీగా రావాలంటే ఒక చిన్న చిట్కాలు చెప్తాను, ఫాలో అయిపోండి. ప్రాసెస్ మొత్తం చెప్పట్లేదు, జస్ట్ చిట్కాల వరకే. ఫస్ట్ మనం వాష్ చేసుకున్న చికెన్‌లో అల్లం వెల్లుల్లి పేస్టు, లెమన్ జ్యూసు, అలాగే పెరుగు, మిగతా స్పైసెస్, ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి 1 అవర్ అయినా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత ఏదైతే బిర్యానీకి బౌల్ పెట్టుకుంటామో అందులో గీ, ఆయిల్ 2 యాడ్ చేసుకోవాలి. ఈ గీ వల్ల ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత మిగతా స్పైసెస్, ఆనియన్ ఫ్రై అయ్యాక చికెన్ వేసేసి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో, తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నాక మనము రైస్ ఫస్ట్ వేయకుండా వాటర్ వేసేసి తర్వాత రైస్ వేస్తాం కదా, అలా కాకుండా రైస్ కూడా ఫస్టే వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని తర్వాత కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే రైస్ పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. అసలు బాస్మతి రైస్కి ఏమాత్రం తగ్గదనమాట, అంత బాగుంటుంది. నేను నార్మల్ రైస్తోనే చేశాను. చూడండి పొడి పొడిలాడుతూ చికెన్ భలే ఉడికింది కదా. అంతే, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్.